హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఏడాదిన్నర కిందట చెన్నైలోని ఎంజీఎంలో చేరిన ఆయిషాకు ఢిల్లీకి చెందిన 69 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు వైద్యులు. ఈ శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో పాటు ట్రస్ట్ ₹1 కూడా తీసుకోకుండా మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల యువతి ఆయిషా రషన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువ కాలం బతకదంటూ తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సర్జరీకి సుమారు 35 లక్షలకు పైగా ఖర్చవుతుందని, భారత్కు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రషన్ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చెన్నైకు చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ భారత్లో సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో నిపుణుల బృందం ఆ యువతికి అవయవదానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది. ₹1 కూడా తీసుకోకుండా ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. మానవత్వానికి ఎల్లలు లేవని నిరూపించారు. ప్రస్తుతం రషన్ పరిస్థితి నిలకడగా ఉంది. మీడియాతో మాట్లాడిన ఆమె గుండె మార్పిడి తర్వాత తనకు చాలా బాగుందని అన్నారు. అయితే ఒక హిందూ వ్యక్తి గుండెను ఆయిషాకు అమర్చడంపై పాకిస్తాన్ మౌలానా అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లకు మొక్కిన గుండెను ఆయిషాకు అమర్చారని ఆరోపించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.